ఏమంటో అక్కయ్య గారు ఇది తెలుసా మీకు? మన పిన్ని గారు పండక్కి ఊరెళ్ళారట. వాళ్ళ చిన్నలుడు అలిగాడట. పండక్కి జిన్ను పాయింట్ పెట్టలేదట. ఉట్టి టర్కీ తువ్వాల లుంగి పెట్టారంట అక్కయ్య. ఏమైందండి నీకు? అక్కయ్య గారు తొక్కయ్య గారు అని పెడితే హాయ్ బాబోయ్, ఏంటక్కయ్య నువ్వు మరీను? మన నాన్నగారును బాబాయ్ గారు బోల్డ్ అని మంచి విషయాలు చెప్పారు కదా. అవును కానీ జంతికలు తింటావా? జంతికలా? షెల్లే వచ్చేటప్పుడు నేనెత్తి గోడకి ఇట్లా గుద్దుకున్నావా ఏందే? ఏం లేదు, చిన్న మెదడు చితికిపోయిందని నాకు ఎందుకు అనుమానం కొడుతుంది. డాక్టర్ను పిలుద్దునా? ఆడ నాయన బోటి కూర వండినా జల్ది రారే అని మతలాబ్ పంపితే నువ్వేందే పిచ్చిలేసింది అలాగన్నా అన్నారు. పిన్ని గారు బోండాలు తింటా పెట్టరా అని అనబడితివి. చూసారా అండి మా అక్కయ్య గారు ఏమంటున్నారు? హాయ్ మరీ ఎటకారం అయిపోయిందంటే చిన్న పిల్లని చేసేసి ఇలా చేయవచ్చునా? ఇది పద్ధతేనానండి? మీరే చెప్పండి. అండి గుండి ఏంది ఇది? అంగి గుండి లెక్క ఏమో నీ అవ్వ నెత్తి పగలు కొడతా. ఏం లేదక్కయ్య, మన హైదరాబాద్లోనూ అచ్చమైన పల్లె లెక్క మారిపోయింది అక్కయ్య. గంగిరెద్దులు, బసవన్నలు, హరిదాసులు, ముగ్గులు, గొబ్బెమ్మలు. అదిగో నాకైతే మన ఊర్లోనే ఉన్నట్టు అనిపించింది. ఏంది మన పట్నం పల్లె లెక్క మారిందా? ఏది ఏడా ఒకసారి చూయించు అన్న. మా చెల్లెమో అంటాందే, ఒక్కసారి కొంచెం అటు మొక్క నా కెమెరా పెట్టుర్రే. వారెవ్వా చూస్తాన్రా, అచ్చమైన పల్లెటూరులో ఉన్నట్టు కొడుతున్నది కదా. కానీ ఇది పట్నమే. మన సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండే హైటెక్ సిటీ ఉన్న చూడురోల్లా గక్కన్నే ఇగో మన డూడు బసవన్నలు ఆడుతాండ్రు. గంగిరెద్దులు విన్యాసాలు చేస్తున్నాయి. మన శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఇవి. పండుగకు ఊర్లలోకి ఓనోళ్ళు ఉంటారు కదా నోళ్ళ. ఇక హైదరాబాద్ వాళ్ళకైతే ఇదే పల్లె పట్నం. ఇక వీళ్ళకు ఇసాంటి ఊరు ముచ్చట్లు ఎక్కువ తెలివై. అందుకే పల్లెనే ఇగో ఇట్లా పట్టణానికి వచ్చింది. సంక్రాంతి పండగ మన ఊర్లలో ఎట్లా చేస్తారో మన శిల్పారామంలో అట్లా ఇంతజాం చేసిర్రు. ఇక వీడికి వచ్చిన వాళ్ళకు సొంతూర్లకు పోయినట్టే ఉన్నదట. జరసేపు చూద్దాం మనం పట్నం సంక్రాంతి సంబరాలు.